ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు మరియు అంబరీష మహారాజు ద్వాదశి పారణ రోజు దుర్వాసుడు అంబరీష మహారాజుని ఆతిథ్యం కోరగా దుర్వాస మహాముని స్నానంకై నదీ తీరానికి వెళ్ళగా సమయం మించిపోగా వేదవేత్తలైన బ్రాహ్మణులు అంబరీష మహారాజు తర్జన భర్జన పడుతుండగా ఈ అధ్యాయంలో అంటే 25వ అధ్యాయంలో ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాము. గానలహరి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణంలోని 25వ అధ్యాయమైన దుర్వాస శాపము అనే ఈ అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేసుకుందాము. ఇలా బ్రాహ్మణులందరూ కూడా దుర్వాస మహాముని విషయమై ఆలోచించగా వారికి ఎంతకీ సమస్యకు పరిష్కారము దొరకటం లేదు. అప్పుడు వారు ఇలా చెప్పారు, రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తుంది. ఇది జన్మాంతకృత పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయడం మంచిది అన్నారు. ఆ పండితులు మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణులారా, విష్ణు భక్తిని విడిచిపెట్టుట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటిని తీసుకుని పారణ చేస్తాను. నీరు త్రాగినా కూడా భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు. కావున ఈ విధంగా చేయడం వలన దుర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చిన వాడవుతాడు అని మంచినీటితో పారణ చేశాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీవు అతిథునికి ఏమి మర్యాద ఇస్తున్నావు? నన్ను విడిచి నువ్వు ఎలాగ పారణ చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడు అయ్యావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు పూజించిన వారు అమేధ్యం పురుగు వలె మలభక్షకుడు అవుతావు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు. నన్ను అవమానించిన వాడవు విష్ణు భక్తుడు ఎట్లా అవుతావు? విష్ణు భక్తుడు అయిన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడు అని వేషం వేసుకుని ధర్మాలను పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అన్నాడు. అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణు వేడుకొంచున్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని. నీవు అజ్ఞానుడువు. పాపపు అడుగులో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని అంబరీషుని ప్రార్థించాడు. దుర్వాసుడు ఏమాత్రం జాలి దయా చూపక తన ఎడమకాలుతో తన్ని శాపం ఇవ్వడానికి పూనుకొని, నీవు చేపవు, తాబేలువు, పందివి, వికృతాకార రూపుడవు, మరుగుజ్జువు, కషాయ పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానం లేని క్షత్రియుడవు, దురాచార పరాయణుడవు, రాజార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాండ మార్గాన పోవు వాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణుని చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్త సులభుడై శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడడం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. తరుముతున్న చక్రం చూచి దుర్వాసుడు భూమండలం అంతా తిరుగుతున్నాడు. కానీ అతన్ని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు. దుర్వాసుడికి దిక్కుతోచడం లేదు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని దుర్వాస శాపము అనే 25వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.